రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వాక్యం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరవలెనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. చూసారా, ఇప్పుడు పాపిని తప్పించాడు, పాపానికి శిక్ష విధించాడు. ఈ మధ్యకాలంలో ఏదో ఒక మందు వచ్చిందట, కలుపు మందు. ఆశ్చర్యం, అంతకుముందు చేలో కలుపు పడితే మనుషులు వెళ్ళి ఎక్కడెక్కడ కలుపు మొక్కలు ఉన్నాయో ఆ ఉర్లంకి మొక్కలు అంటారు, ఉర్లంకి మాగాళ్ళు. సహజంగా మెట్ట పొలాల్లోనైతే ఏ గరికో తొంగో ఇలాంటివి ఉంటాయి, దాన్ని అంతవరకు పీకేస్తే పంట బాగా వస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మందు, ఆశ్చర్యకరమైన మందు ఏమిటంటే, డైరెక్ట్గా నువ్వు వరి పొలంలో మందు కొట్టుకుంటూ వెళ్ళిపోతే వరి మొక్క చావదు, కేవలం పిచ్చి మొక్క, కలుపు మొక్కలు మాత్రమే చచ్చిపోతాయట. ఎంత ఆశ్చర్యం! ఇలా చూస్తే అంత పచ్చగానే ఉంటుంది చేను. ఈ మందు కొడితే పచ్చగా ఉన్న మంచి మొక్కలు బ్రతుకుతాయి, పంటను పాడు చేసే పచ్చగా ఉన్న కలుపు మొక్కలు మాత్రమే చచ్చిపోతాయి. మానవుడికి ఎంత తెలివి పెరిగింది! మానవునికే ఎంత తెలివి ఉంటే దేవుని పోలికతో ఉన్న మనిషిని చంపాలనుకున్న పాపాన్ని దేవుడు చంపలేడా? అర్థమైందా మీకు? మనం దేవుని ముక్కు, దేవుని ముఖం, దేవుని హృదయం, దేవుని ఆలోచన, దేవుని కళ్ళు, దేవుని రక్తం, దేవుని యొక్క స్వరూపం మనం. ఈ మనుష్యుడిని పాడు చేసి నరకానికి పంపించేది పాపం. ఇది ఒక కలుపు మొక్క లాంటిది. మనం ఒక చేను అయితే పాపం ఒక కలుపు లాంటిది. ఈ కలుపుకి పరిష్కారం చేయలేడా? చేస్తాడా? చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. పాపమునకు శిక్ష విధించాడట. పాపికి కాదు, ఎవరికి శిక్ష విధించాడు? పాపమునకు శిక్ష విధించాడు. పాపి సేవ్ అయ్యాడు, స్తోత్రం చెప్పాలి. పాపి రక్షింపబడ్డాడు. గనుక ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, శరీరమును అనుసరించి నడుచుకుని వారికి వర్తించదు. ఇక నుండి ఆత్మను అనుసరించి నడుచుకుని వారికి ఈ రక్షణ వర్తిస్తుంది. రెండు మనసులు ఉంటాయి, మనలో రెండు మనసులు ఉంటాయి. ఆత్మను అనుసరించి నడుచుకునే జీవితం, శరీరాన్ని అనుసరించి నడుచుకునే జీవితం, ఈ రెండు ఉంటాయి. చూడండి, ఒకసారి మీరు గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. నేను కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వాక్యం చదవండి. 5వ అధ్యాయము 16వ వాక్యం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నవి. చాలు హల్లెలూయా. అమ్మా, మీరు ఏమాత్రం దేవుని బిడ్డలైతే, ఏమాత్రం మీరు నిజంగా దేవుని పిల్లలే అయితే, పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలని ఆశ ఒక రవ్వంతున్నా, విశ్వాసం ఆవగింజంతున్నా, మీరు శరీరాన్ని అనుసరించి నడుచుకోరు, ఆత్మను అనుసరించి నడుచుకుంటారు. మనలో ఉన్న రెండు మనసులు ఉన్నాయి.
అంటే దేవుడు మానవుని ఆత్మ, నరుని ఆత్మ యెహోవా యొక్క దీపము అన్నాడు. ఈ ఆత్మకి కల్మసం, భ్రష్టత్వం సంభవించింది. ఎందుకు? శరీరము ఆత్మ కలిసే ఉంటుంది కాబట్టి ఈ ఆత్మకు కూడా భ్రష్టత్వం పట్టింది. ఈ భ్రష్టత్వం నుండి విడిపించడానికి ప్రభు మరణించడమే కాక పరిశుద్ధాత్మ దేవుడిని మనకి సహాయకుడుగా, సంచకరువుగా పంపించాడు. ఈయన సపోర్ట్ మనం తీసుకుంటే ఆత్మ శరీరాన్ని జయిస్తుంది. ఈయన సపోర్టు లేకపోతే శరీరము ఆత్మని ఏలిద్ది. మనలో ఉన్న దేవుని ఆత్మని, ఇప్పుడు మానవాత్మ దేవుని పెట్టిన దీపం అన్నారు కదా, ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, శరీరం ఇక్కడే ఉంటుంది. ఇది పరలోకానికి వెళ్ళదు. ఇది ఏది చేసినా, ఎంతున్నా ఇక్కడే నాశనం అయిపోవాలి. దీన్ని పాతి పెట్టబడుద్ది, ఇది కుళ్ళిపోయిద్ది. చేసిందల్లా చేసి మనల్ని అన్యాయానికి అప్పగించేది మన శరీరం. నాది అనుకునే మన శరీరమే మన శత్రువుగా మారిద్ది. కానీ పైనుండి వచ్చిన దేవుడు పెట్టిన ఆత్మ ఈ శరీరంలోనే నివసించాలి. ఇక్కడ నివసించినంత కాలం ఈ గుడారములోనే నివసించాలి. ఆత్మ నివసించే ఇల్లు, ఆత్మ నివసించే నివాసం ఈ శరీరమే ఇక్కడ. కానీ ఈ శరీరమే మనకు తెలియకుండానే మన ఆత్మను డ్యామేజ్ చేసింది. మనల్ని పనికి మాలిన ఆలోచనల వైపు నడిపిస్తుంది, అహంకారమైన మనస్సుకు నడిపిస్తుంది. శరీరానికే ఇది అహంకారం పట్టేది, శరీరానికే కోరికలు వస్తాయి, శరీరానికే నేత్రాశ వస్తుంది, శరీరాశ వస్తుంది, జీవపు డంభం. నేను పలానా కులం, నేను పలానా డబ్బున్నటువంటి వ్యక్తిని, నేను చాలా అందంగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను అధికారిని అనేది మొత్తం కూడా ఆత్మ కాదు. దేనికి ఇదంతా? దేనికి కావాలి? కులం దేనికి కావాలి? శరీరానికి. డబ్బు దేనికి కావాలి? శరీరానికి. పేరు ప్రఖ్యాతులు దేనికి కావాలి? శరీరానికి. సుఖం ఎవరికి కావాలి? శరీరానికి. తిండి, నీళ్లు, త్రాగుడు, మందు ఇవన్నీ ఎవరు దేనికి కావాలి? శరీరానికి. చూసారా? కానీ లోపల ఇంకొకడు ఉన్నాడు, మన అంతరాత్మ, దేవుని ఆత్మ ఉంది. దానిని పూర్తిగా దీని కొరకే ఆలోచించి దీని మీదే మనం డిపెండ్ అయిపోతే ఆత్మ కృషించుకుపోయింది లోపల. అర్థమైందంటారా? మీరు అలా నాశనమయ్యి మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని తన సొంత కుమారుడిని పాప శరీర ఆకారముతో పంపి మీ శరీరము ద్వారా మీకు సంభవించిన భ్రష్టత్వము నుండి విడిపించుటకు పాప శరీర ఆకారముతో పంపి పాపానికి శిక్ష విధించాడు. ఇప్పుడు మనం ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అని. నేను బాగా తెలివైన వాళ్ళకి చెప్పాలన్నాడు, చెప్పాలి, తెలివైన వాళ్ళకి చెప్పే మాటలు చెబుతున్నా. మీరు తెలివైన వాళ్ళేనా? తెలివి తక్కువ వల్ల ఏ తెలివి? మీకు రూపాయి సంపాదించే తెలివి ఉందా? ఆత్మను రక్షించుకునే తెలివి ఉందా? రూపాయిని సంపాదించి ఒక ముద్ద సంపాదించుకోవడానికి కుక్కకు కూడా చేతనవు. ఇంత హీనంగా మాట్లాడుతున్నా అనుకోమాకండి. కుక్క కూడా చూడండి, మీరు ఏ పేటకన్నెళ్ళు కుక్కలు బలిసిపోయి ఉన్నాయి. వాటికి ఏ ఉద్యోగం లేదు, ఏ సద్యోగం లేదు. అర్థమవుతుందా? ఏ పొలాలు లేవు, ఏ బ్యాంకు బ్యాలెన్సులు లేవు, ఏ క్రెడిట్ కార్డులు లేవు. ఎవరికి? కుక్కలకి. ఒక్కొక్కటైతే ఇలా వెనకాల ఎంత లావునైపోయి ఇలా నడుస్తున్నాయి. మీరు ఎంగటప్పే కాలనీ వెళ్ళండి, బలిసిపోయి ఉన్నాయి. వాటికి పొలాలు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, ఏమీ లేవు. ఎందుకంత బలిసిని అనేది నాకు వాటి మీద ఉన్న అసూయ. ఏమనుకోమాకండి. శరీరము కొరకే అయితే అడ్డదారులు చొక్కితే
దొంగతనం చేసి కడుపు నింపుకోవాలనుకుంటే కుక్క కూడా బ్రతికింది. కుక్కలకు నీతి ఉంటుందా? అక్కడ పెడితే తినిపోతాయి. మనుషులు కూడా అలాగే బ్రతికేస్తున్నారు, బలిసిపోతున్నారు. అది కాదు, నీతి కలిగి బ్రతకాలి, నియమం కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, పరువు కలిగి బ్రతకాలి. 3 రోజులు బ్రతికిన మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలంటే కొన్ని పోరాటాలు ఉంటాయి. దేనితో పోరాడాలంటే నీ శరీరంతోనే పోరాడాలి. ఎవడో శత్రువు అనుకో మాకు. సాతానుడు శత్రువు అనేది వాస్తవమే. సాతాను వాడేదే నీ శరీరాన్ని. సాతానుడికి త్వరగా లోబడిపోయి వాడి ఇన్ఫార్ములర్గా పనిచేసేదే నీ శరీరం. అర్థమవుతుందా? ఈ శరీరాన్ని మనం మలుచుకొని దేవుని స్వరూపములోనికి ఈ శరీరం రావాలి. అందుకు ఈ భక్తి, ఈ ఉపదేశం, ఈ పోరాటం, ఈ చర్చీలు. అర్థమవుతుందా? మీరు ఇంతసేటుగా సమయాన్ని కేటాయించడం, మా పోటోలను దేవుడు పిలిచి ఎన్నుకొని ఇలా నిలబెట్టడం, ఇదంతా కారణం ఏమిటంటే ఈ మధ్యమైనటువంటిది, ఈ శరీరం అమర్ధ్యతను ధరించుకోవాలనే ఉద్దేశం. ఇది పాతి పెట్టబడిన ఈ శరీరానికి ఇది నిశ్చయముగా అమర్ధ్యతను, అమరత్వాన్ని ధరించుకొని పైకి లేస్తుంది. ఇది మహిమ శరీరంతో. అలా లేవాలి అంటే మన ఆత్మ మాత్రమే కాదు, శరీరము కూడా నిందారహితముగా ఉండాలి. దీని మీద మచ్చలు పడకూడదు. హల్లెలూయా. కడగబడిన తర్వాత దీనికి, ఈ శరీరానికి కూడా ఏం పడకూడదు? మచ్చ పడకూడదు, అపవిత్రత అవ్వకూడదు. ఇది మనసు కాపాడుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి. అదేంటి పాస్టర్ గారు, మరి పెళ్ళి అయిందిగా మమ్మల్ని ఏం చేయమంటావంటే, పెళ్ళికి అపవిత్రతకి అస్సలు సంబంధం లేదు. అలా అనుకున్న వాడికి వాక్యం తెలియదు. వాక్యం చదివిన వాడి బుర్రకెక్కల. స్తోత్రం చెప్పాలి. పెళ్లి చేసుకోవడం అనేటువంటిది మంచిదని దేవుడు చెప్పి పెళ్లి చేశాడు. అవునా? సరే, తర్వాత మరి మంచిది కాదనుకొని దేవుడు ఏమన్నా పశ్చాత్తాపడ్డాడు అనుకుంటే, నోవాహు ద్వారా మరలా 3 కొడుకుల ద్వారా ప్రపంచాన్ని తీసుకొని వచ్చినప్పుడు మరలా పెళ్లి ద్వారానే ఈ జనోత్పత్తిని దేవుడు చేశాడు. వారిని ఫలించి అభివృద్ధి పొందమని వారిని ఆశీర్వదించాడు. అవునా? మరలా నెక్స్ట్ జనరేషను నోవాహు తరం తర్వాత మరలా ఉత్పత్తి అయింది ఎవరి ద్వారా? అక్కడి నుంచి ఇదంతా గోల ఎందుకులే, పెళ్ళొద్దు, భార్యలొద్దు, పిల్లలొద్దు అని అందాం. మొక్కలు పుట్టినట్టు పిల్లలు పుడతారని చెప్పాడా? ఆ క్రమం తప్పుడు. దేవుడు మరలా దాన్ని క్రమపరిచి పెళ్లి చేసి మళ్ళీ పిల్లలను కనండి అన్నాడు. యేసు ప్రభువారు పవిత్రుడై ఈ లోకానికి వచ్చినప్పుడు మరలా పెళ్లి దగ్గరికే వెళ్ళి అక్కడున్న కొరతలు తీర్చాడు. అసలు సంఘము దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుడితో యుగయుగాలు బ్రతకడానికి పెళ్ళి అనే ఒక పేరుతోనే సంఘాన్ని ఆయన రాజ్యములో ఆయనతో కలుసుకోబోతుంది. పెళ్లి కుమారుడు యేసు ప్రభువుకు పోల్చుకున్నాడు. పెళ్లి కుమార్తెను సంఘముతో పోల్చాడు, సంఘాన్ని పెళ్లి కుమార్తెతో పోల్చాడు. అర్థమైందంటారా? హల్లెలూయా చెప్పాలి. ఇక మిగతాది ఏందంటారా? ఎక్స్ట్రా పనులు మానండి. అపవిత్రత ఒక వ్యభిచారం మాత్రమే కాదు, దొంగతనం, అహంకారమైన మనసు, అపవిత్రత, అపవిత్రమైన కోరికలు, తలంపులు. శరీరంతో చేసే పాపం కంటే మనస్సుతో చేసే వ్యభిచారం చాలా ఘోరమైనటువంటిది. అర్థమవుతుందా? ఇది ఇంకా ఘోరమైనటువంటిది. మనస్సు వ్యభిచరించకూడదు. ఏమిటి మనస్సు వ్యభిచరించడం అంటే? చూడండి, మీరు గమనించండి. ఒక మనుషుడిని, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఊహించుకొని వారి అంతరంగము నుంచి పాపం చేయడం, ఇది చాలా డేంజర్ పాపం. ఒక బిడ్డ ఎదురైనప్పుడు ఏమెవరో బాగుంది అనుకోవడంలో తప్పు లేదు. అర్థమవుతుందా? కానీ ఊహల లోకములోనికి వెళ్ళి ఊహించుకొని వ్యభిచరిస్తున్నారే, అది డేంజర్. ఇది మనస్సుకు పట్టిన కల్మసం. అర్థమవుతుందా? అందుకని దీన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఏమంటాడంటే,
వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యము నుండి ఏముంటుందంటే బైబిలు, మీరు శరీరమును అనుసరించి నడుచుకోవద్దు, ఆత్మను అనుసరించి నడుచుకోండి. స్తోత్రం చెప్పాలి. శరీరాన్ని మాట వినొద్దు. శరీరాన్ని కోపం వస్తుంది, అణుచుకోవాలి. కోపం వస్తుంది, అణుచుకోవాలి. బాధ వస్తుంది, చూపించకూడదు. అర్థమవుతుందా? ఆశలు ఉన్నాయి, కంట్రోల్ చేసుకోవాలి. ఇలాగూ ప్రతిదినము పోరాటమే. ఈ పోరాటంలో దేవుని సహాయాన్ని తీసుకోకపోతే నేను ఇక్కడ నిలబడుటకు అర్హుడిని కానేమోనని భయం. ఓకే, హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో ఏ మానవుడు కూడా వరాన పుట్టి పైనుండి దిగొచ్చినోడు ఎవడో లేడు, యేసు ప్రభు తప్ప ఎవ్వడూ లేడు. ఆయన ఒక్కడే పాపరహితుడు. ఆయన సపోర్ట్ తీసుకుంటే మనం పాపాన్ని చేయిస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవడు సపోర్ట్ తీసుకున్నా నాశనం అయిపోతావు. చివరికంటాడు, విశ్వాసమునకు కర్త ఆయనే, దానిని కొనసాగించువాడు ఆయనే. మీరు పోరాడేటప్పుడు ఆయన్ని చూసి పోరాడండి, ఆయన మాదిరిగా తీసుకోండి. రక్తము కారునంతగా పాపముతో పోరాడండి అంటాడు. హల్లెలూయా. అంటే అర్థమైందా? మీరు పోరాడవలసి వస్తే రక్తము కారునంతగా పోరాడాలి. ఇది ఎంత కష్టమో చూడండి, ఎంత నొప్పో చూడండి. రక్తం కారితే ఎంత బాధ, ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. రక్తాన్ని పోల్చాడు. రక్తం కారునంతగా పోరాడాలి. బాధ లేకుండా పవిత్రుడు అవ్వలేవు. లోపల నోచుకోకుండా పవిత్రత రాదు. వేదన చెందకుండా పవిత్రత పొందలేవు. గాయపరచబడకుండా పవిత్రతలోనికి రాలేవు. ఇది ఖచ్చితంగా పోరాటం. ఎవరికి తగినటువంటిది వారిది. సుఖాన్ని, నా మనసుకి దెబ్బ తగలకూడదు, నా కోపం వస్తే కోపం చూపించాలి, నోటికి ఏదొస్తే అది మాట్లాడాలనుకుంటే నువ్వెప్పటికీ పవిత్రుడవలు.